పశ్చిమ బెంగాల్లో అవినీతి కారణంగా కేంద్ర పథకాల ప్రయోజనాలు పేద ప్రజలకు చేరటం లేదని ప్రధాని మోదీ ఆరోపించారు. పేదలందరికీ సొంత ఇళ్లు, ఉచిత రేషన్తో పాటు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందాలన్నదే తన లక్ష్యమన్నారు. తృణమూల్ను సాగనంపేందుకు సమయం ఆసన్నమైందన్నారు. దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్లోని మాల్దాలో పర్యటించిన ప్రధాని హౌరా గౌహతి మధ్య తిరిగే వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించారు. స్లీపర్ రైలును ఆయన వర్చువల్ గా పచ్చ జెండా ఊపారు. వందే భారత్ స్లీపర్ రైలులో పిల్లలు, విద్యార్థులతో ప్రధాని ముచ్చటించారు. మాల్దాలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. అనంతరం అసోం వెళ్లిన ప్రధాని గౌహతిలో రోడ్ షో నిర్వహించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. వికసిత్ భారత్ అనే నినాదానికి వందే భారత్ స్లీపర్ రైలు ఓ మోడల్ అని ప్రధాని మోదీ అన్నారు. టెక్నాలజీ పరంగా ముందుకెళ్తున్నామన్నారు. ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించినట్లు మోదీ తెలిపారు. ट्रेन मेंटेनेंस से जुड़ी नई सुविधाएं बनी है, इससे बंगाल के नौजवानों को नए अवसर मिलेंगे. साथियों, बंगाल की इस पावन भूमि से आज भारतीय रेल के आधुनिकीकरण की तरफ एक और बड़ा कदम उठाया गया है. आज से भारत में वंदे भारत स्लीपर ट्रेनों की शुरुआत हो रही है. ये नई वंदे भारत स्लीपर ट्रेन देशवासियों के लंबे सफर को और आरामदायक बनाएगी, शानदार बनाएगी, यादगार बनाएगी. బెంగాల్ ప్రజల పట్ల ఏమాత్రం కనికరం లేని అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సాగనంపే సమయం వచ్చిందని మోదీ అన్నారు. బీజేపీ అభివృద్ధి మోడల్ ను జెన్జీ తరం విశ్వసిస్తోందని, ఈసారి బెంగాల్ ప్రజలు మార్పు కోరుతూ బీజేపీకి పట్టం కడతారనే నమ్మకం తనకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. అవినీతి వల్ల కేంద్ర పథకాల ప్రయోజనాలు పేద ప్రజలకు చేరడం లేదని ప్రధాని ఆరోపించారు. పేద ప్రజల కోసం పంపిన సొమ్ములను టీఎంసీ నేతలు లూటీ చేస్తున్నారన్నారు. టీఎంసీ ప్రభుత్వం బెంగాల్ ప్రజలకు శత్రువుగా మారుతోందని ప్రధాని తీవ్రంగా ఆక్షేపించారు. बीजेपी के विकास मॉडल पर इतना ज्यादा भरोसा करती है. बार बंगाल के लोग भी बीजेपी को भारी बहुमत से विजयी बनाएंगे. మమతా బెనర్జీ క్రూర ప్రభుత్వానికి గుడ్ బై చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. మాల్దాలో ఫ్యాక్టరీలు లేకపోవడంతో మాల్దా, ముర్షిదాబాద్ ప్రజలు ఉద్యోగాల కోసం వలసలు వెళ్తున్నారన్నారు. ప్రభుత్వ విధానాలు వరదల సమయంలో చూపిస్తున్న నిర్లక్ష్యంతో మామిడి రైతులు ఎంతో నష్టపోతున్నారని అన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే టీఎంసీ అనుచిత విధానాలకు స్వస్తి చెప్పి వరదల నివారణకు పరిష్కారం చూపుతామన్నారు. మరికొన్ని నెలల్లో బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరగాల్సి ఉండగా ఇప్పటి నుంచే అక్కడ ఎన్నికల వాతావరణం తలపిస్తోంది.